హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పన్వి స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు, నేను మంచుకున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ డిష్ వచ్చేసి ఆంధ్ర స్పెషల్, అదేనండి జున్ను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా. లెట్స్ గో. బెల్లం నేను చిన్నగా దంచి పెట్టుకున్నానండి. అలాగే మిక్సీ జార్లోకి శొంఠి, మిరియాలు, ఇలాచి తీసుకున్నా. శొంఠినైతే నేను అది హార్డ్గా ఉంటుంది కదా, కొంచెం దంచాను, అది కూడా దంచి మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇలాచీలు 10 తీసుకున్నా. అలాగే పెప్పర్ కూడా 10 తీసుకున్నా. ఈ 3 కలిపి నేను మిక్సీ వేసేస్తాను. మీకు ఇలా 3 కలిపి మిక్సీ వేయటం ఇష్టం లేకపోతే దేనికి దానికి సపరేట్గా ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇది నేను 1/2 లీటరు జున్ను పాల్లోకి ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఈజీ అనమాట. జున్ను చేయటం కూడా ఇంత ఈజీని అనుకుంటారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేస్తారు. ఈ జున్ను అనేది నా ఫేవరెట్ డిష్ అండి. నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, వన్ రిక్వెస్ట్, నా వీడియోస్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ విజిట్ చేయండి. ఓకేనా? ఇవైతే జున్ను పాలండి, 1/2 లీటర్ ఫస్ట్ డే మిల్క్. ఇవి దీనిలో 1/2 లీటర్కి మనం 1 లీటర్ కూడా ప్యాకెట్ పాలు కలుపుకోవచ్చు. కానీ నేను 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ ప్యాకెట్ పాలు తీసుకుంటాను. మీరు ఒకవేళ ఫస్ట్ డే మిల్క్ అయితే మాత్రం 1 లీటర్, 1/2 లీటర్కి 1 లీటర్ కూడా ప్యాకెట్ పాలు కలుపుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్నా కదా శొంఠి, మిరియాలు, ఇలాచి, ఈ 3 మిక్సీ వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం ముందుగా బెల్లం దంచి పెట్టుకున్నా కదండి, ఆ బెల్లంలో కలుపుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఏ బెల్లమైనా పర్వాలేదండి, అదే తీసుకోవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, ఈ పౌడర్ని నేను బెల్లంలో కలిపేసుకుంటా. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం సరిపడగానే కరెక్ట్గా ఎలా కావాలో అలా చేసుకున్నాను నేను. ఎక్కువైనా మీరు ఏదన్నా జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బెల్లంలో కలిపేసుకుందాం. చూడండి, బెల్లం చూసారా, ఇలా దంచి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో జున్ను పాలు కలుపుకోవాలండి. జున్ను పాలు కూడా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేయాలి. బెల్లం కరిగిపోద్ది. ఇప్పుడు జున్ను పాలు వేసేసుకొని లిడ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని దీనిలో ప్యాకెట్ పాలు 1/2 లీటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి.
అది కొంచెం బెల్లం ఉంది కదా, అది వేడి తగిలితే కరిగిపోద్ది, ఏం కంగారు పడ అవసరం లేదు. ఇప్పుడు పెద్ద బాండి తీసుకొని దాంట్లో నేను వాటర్ పోసుకొని ఇలా చిల్లులు ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. దానిపైన జున్ను పాలు కలుపుకున్న బౌల్ పెట్టేసుకొని పైన లిడ్ పెట్టుకోవాలి. లోపల కూడా లిడ్ పెట్టుకోవాలండి, నేను అది చూపించలేదు వీడియోలో, ఏమనుకోకండి. లోపల కూడా పైన జున్ను పెట్టిన బౌల్లోనూ పైన కూడా లిడ్ పెట్టలేదు ఇదిగోండి, ఈ విధంగా దానిపైన కూడా లిడ్ పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది. 20 మినిట్స్లో మనకి పూర్తిగా జున్ను రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీనిలో ఒక నైఫ్ పెట్టుకొని చెక్ చేసుకుందాం జున్ను రెడీ అయిందా లేదా అని. చక్కగా రెడీ అయిపోయింది నాకు తెలిసి. చూడండి, నైఫ్కి ఏమీ అంటలేదు, రెడీ అయిపోయింది జున్ను. స్టవ్ బంద్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేయాలండి. ఉంచిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి మనకి ఇప్పుడు నైట్ చేసుకున్నాం అనుకో, మార్నింగ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు పెద్దలు. మనం అంత దాకా మార్నింగ్ వరకు వెయిట్ చేయలేము, ఆతృత కదా ఎప్పుడు తినాలా అని. అందులోకి నా ఫేవరెట్ డిష్ ఇది స్వీట్. ఇప్పుడే టేస్ట్ చేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసేస్తున్నా. అది కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేసేస్తున్నా, దాంట్లోనే పెట్టేసి, ఎందుకంటే మార్నింగ్ వరకు దానిలోనే ఉంచేస్తాను నేను. ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదు. ఇలా వేడివేడిగా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసుకొని తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని కూల్గా తిన్నా టేస్ట్ ఏమాత్రం మారదు, దేని టేస్ట్ దానికే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి, అందరికీ నచ్చుద్ది ఇంట్లో, నేను చెప్తున్నాను కదా. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా జున్ను చేయటం, తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు జున్ను చూసారా ఎంత గట్టిగా, జున్ను ముక్క చాలా బాగుంది కదా, ట్రయాంగిల్ షేప్లో. వావ్, వేడిగా ఉంది. హాఫ్ అన్ అవర్ ఉంచినా సరే ఇంకా వేడి తగ్గలేదు. నేనైతే ఇప్పుడు తినేస్తాను, మీరు కూడా తయారు చేసేసుకొని తినండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.